నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్ళల్లో అంగస్తంభన తగ్గిన, కామ కోరికలు తగ్గిన, వాళ్ళ సైజ్ తగ్గిన, కాన్ఫిడెన్స్ తగ్గిన, వీర్య కణాలు తగ్గిన, వీర్య చిక్కదనం తగ్గిన, దాని మోతాదు క్వాలిటీ క్వాంటిటీ విస్కాసిటీ తగ్గిన, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చిన, ఇవన్నిటికీ మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. మా దగ్గరికి ఎందుకు రావాలి, నేనే ఒక డాక్టర్నా అని మీకు మీకు వచ్చే ఆలోచన రావచ్చు. నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే, యునానిలోనే మీకు ఒక్కసారి మందులు తీసుకుంటే మాటికి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. యునాని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లోనే ఒక్కసారి మీరు మగతనం కోసం మందులు వాడితే మళ్ళీ మీకు మగతనం కోసం వాడుకోవాల్సిన అవసరం ఉండదు. మందులు ఇప్పుడు మనం ఆధారపడిపోయి సెక్స్ చేయలేం కదండి. ఇవాళ ట్యాబ్లెట్ వేసుకుంటే అంగం లేస్తుంది, సెక్స్ చేస్తామంటే రేపు ట్యాబ్లెట్ దొరకకపోవచ్చు, మన పార్ట్నర్ అందుబాటులో ఉంటుంది, అపార్చునిటీ ఉంటుంది, సెక్స్ చేసే అపార్చునిటీ ఉంటుంది. ఇక్కడ ట్యాబ్లెట్ లేదు, సెక్స్ చేయలేరు కదా. అపార్చునిటీ మీకు అక్కడ ఉంది, ఆమె పిలుస్తుంది రావయా చేవయా అంటున్నప్పుడు ట్యాబ్లెట్ లేదు ఆగు అంటే ఊరుకుంటుందా, గొడవలు మొదలుతాయి. ట్యాబ్లెట్ మీద ఆధారపడి మందుల మీద ఆధారపడి ఉన్న జీవితం ఎప్పటికీ అది మంచిది కాదమ్మా. దాంపత్య జీవితం దొబ్బేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను ఏమంటానంటే ఒకసారి మీరు నా దగ్గర రండి, ఒక ట్రీట్మెంట్ తీసుకోండి, 6 నెలలు 5 నెలలు 8 నెలలు 9 నెలలు ఏదో నెలలు తీసుకోండి, మీరు శాశ్వతంగా నా దగ్గర రాకండి. మీరు నాకు 20 సంవత్సరాలు నా దగ్గర వచ్చారనుకో, 20 సంవత్సరాల వయసులో లేదా 25 సంవత్సరాల వయసులో వచ్చారనుకోండి, మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తే 50 సంవత్సరాల వరకు నా దగ్గర రారు. మీకు అవసరం పడదు. వాడుకున్నారా, మీరు మంచిగా అయిపోయారా, మళ్ళీ మీరు హస్తప్రయోగం చేసుకోకపోయి బూత్ సినిమాలు చూసుకోకపోతే మీరు ఏం ప్రాబ్లం మీకు రాదు. హాయిగా దాంపత్య జీవితం 50 సంవత్సరాలు ముసలితనం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, అప్పుడు నా దగ్గర రండి. అవసరం లేదు నా దగ్గర వచ్చేది. ఈ అభయం ఎవరు ఇస్తున్నారా మీకు? నా దగ్గర ఎందుకు రావాలంటే ఇప్పుడు ఆన్సర్ దొరికిందా? ఈ అభయం నేను ఇవ్వట్లేదు, నా గొప్పదనం కాదు, ఇది యునాని సైన్స్. మీకు ఒకసారి మందులు వాడుకుంటే మాటికి మీకు అంగస్తంభన కోసము టైమింగ్ కోసం మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు, ఉండబోతుంది. ఇవాళ నా టాపిక్ ఏంటంటే షుగర్ వ్యాధి. హైదరాబాద్లో అన్నిటికీ వరల్డ్ వైడ్గా డయాబెటిక్ సిటీ అంటారు హైదరాబాద్. ఇక్కడ జీవనశైలి బాగలేదు. ఇక్కడ షుగర్ రాను టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఇక్కడ డయాబెటిక్ సిటీ అంటారు. డయాబెటిక్ వల్ల అంగస్తంభన సమస్య. షుగర్ నార్మల్ పెట్టుకున్న మీకు 5 సంవత్సరం లోపల దాదాపు 50%, 30 to 40% అయినా మీకు మగతనం తగ్గొచ్చు. నార్మల్ పెట్టుకున్నా కూడా నరాలు నిరంతరంగా నీ బాడీలో పాడవుతూనే ఉంటాయి. దాంట్లో నరాల మధ్య ఉన్న సెల్స్ కణాలు అవి చచ్చిపోయి నిరోపతి వచ్చేసి నరాలు పాడవుతుంటాయి. అది షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటే డ్యామేజ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. అది 10 సంవత్సరాలు షుగర్ వచ్చి 10 సంవత్సరాలు అంటే దాదాపు సెక్స్ దాంపత్య జీవితం ఘటం ముగిసినట్టే. షుగర్ వల్ల ఏంది ఇక్కడ జరిగింది, మన బాడీలో జరగబోయేది ఏంటంటే, బాడీలో షుగర్ పెరగడం, గ్లూకోజ్ లెవెల్ బాగా మనం బ్లడ్లో వచ్చేసి గ్లూకోజ్ లెవెల్ షుగర్ లెవెల్ పెరిగిపోవటం వల్ల అది ఫ్యాట్ అండ్ ప్రోటీన్తో బైండ్ అయిపోయి ఒక కొత్త రూపం దాల్చుకుంటుంది. అడ్వాన్స్ హైపర్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఆ తయారు చేసి అది ఏం చేస్తే ఆ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, నరాల మధ్య ఉన్న కణాలు పాడు చేస్తూ నరాలకు ఇలా లేపి అంగానికి లేపి నిలబెట్టే శక్తి కోల్పోతుంటుంది. అంగం నరాలు బలహీన పడ్డాయి కదండి, ఆ పడటం వల్ల అంగం ఇలా నిలిచి కిందికి వచ్చేస్తుంది, ఒక కారణం. రెండోది మన బ్లడ్ వెజల్స్, రక్తనరాలు ఉన్నాయి కదా, దాంట్లో ఉన్న లోపటి పొర ఈ షుగర్ వల్ల గ్లూకోజ్ పెరిగిపోవటం వల్ల పాడైపోవటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ రాకపోవటం వల్ల అది ఉబ్బకపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ రాదు, అది నిలబడదు, ఉబ్బదు. అంగం వైపు రావాల్సిన ఆక్సిజన్ న్యూట్రిషన్ సరిగ్గా దొరకకపోవటం అంగం కూడా చచ్చిపోయిన ఎలుకలాగా కుచించుకుపోతుంది, ఇలా డీలా పడిపోతుంది. అంగం హెల్త్ పాడైపోతుంది, నిలకడ ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు, సెక్స్ సామర్థ్యం తగ్గిపోయి అసమర్థత సెక్స్లో మొదలవుతుంది మగాడికి. దాంపత్య జీవితం అక్కడి నుంచి ఎన్నో ఒడుపుదొడుపులు మొదలైపోయి తర్జన మొదలైపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు పెరుగుతుంది. ఏంటంటే వారం కాకపోతే నెలకోసారి సెక్స్ చేయరా అడుగుతున్న కొంతమంది భార్యమ్మలు అడుగుతుంటారు, అర్ధాంగులు. కొందరిగా మా ఆయన పరిస్థితి ఇంతే, ఇక మంచి గాడు అన్నట్టు వదిలిపెట్టేసి నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సంకేతం నేను భరోసా ఏంటంటే, మీకు షుగర్ ఉన్నా కూడా షుగర్ నార్మల్ పెట్టుకోండి, మగతనం మళ్ళీ తిరిగి వస్తుంది. మీకు షుగర్ ఉన్నా కూడా డయాబెటిక్ ఇంపార్టెన్సీ ఉన్నా
డయాబెటిక్ రెక్టల్ డిస్ఫంక్షన్ ఉన్నా, మీ నరాలు పాడుతున్నా, మీ రక్తనాళాలు పాడుతున్నా అన్నీ మంచిగా అవుతాయి యునాని మందులతో. యునాని ట్యాబ్లెట్స్, యునాని క్యాప్సూల్స్ వాడుకున్నారు, ఏ లేహాలు ఉండవు, తీయటి మందులు ఉండవు. వాడుకుంటే మళ్ళీ మీ తిరిగి వైభవం, మగతనం, మళ్ళీ శక్తి, మళ్ళీ పవర్ అన్నీ మీ అంగం ఆరోగ్యం, మీ అంగం హెల్తీగా ఉండటం, మీ దాంపత్య జీవితం హెల్తీగా ఉండటం రాణించవచ్చు. కండిషన్ ఒకటే, మీరు షుగర్ నార్మల్ పెట్టుకోండి, పొద్దున్న వాకింగ్, సాయంత్రం చిన్నపాటి ఎక్సర్సైజ్, కంటి నిండా నిద్ర తీసుకోండి, కార్బోహైడ్రేట్ తగ్గించండి, గ్లూకోజ్ తగ్గించండి, మీరు షుగర్ నార్మల్ వస్తుంది. వాకింగ్, ఎక్సర్సైజ్ చేయండి, మందులు వాడుకోండి. ఈ సమస్యతో చెప్తున్నాను కదా, మీకు అంగస్తమన సమస్య ఉంటే చిట్కలేసి చెప్తున్నాను, మీరు తగ్గుతుంది, మీరు మంచిగా అవుతారు, మళ్ళీ బిడ్డ మీద రాణిస్తారు, ఎస్ భార్య మెప్పు పొందుతారు. నేను దేవుడి దేవల్ల యునాని సైన్స్, యునాని మందులు మీకు ఇచ్చే అభయం ఇది. షుగర్ వచ్చిందంటే ఇది అంటే దాంపత్య జీవితం వదిలిపెట్టాలా? అది రాజీనామా చేయడానికి జాబ్ కాదు కదమ్మా, అది సంసారం. రాజీనామా చేయలేం, బెడ్ మీద రాజీనామా చేయలేం. ఆ ఇద్దరు సుఖపడాలి. కాబట్టి మనం మన శరీరంలో దమ్మున్నంత రోజులు, మనకు ఆశ ఉన్నంత రోజులు మనం ఆస్వాదించాలి. జీవితానికి జీవించడం గొప్పతనం కాదు, జీవితానికి ఆస్వాదించాలి. జీవితంలో మన సెక్స్ అంటే జీవితం కాకపోవచ్చు, కానీ సెక్స్ అంటే జీవితంలో చాలా ముఖ్యమైన అధ్యయనం, అది ముఖ్యమైన పార్ట్. దానికి ఆస్వాదించాలి సెక్స్ అనేది. లేకపోతే లైఫ్లో ఏముందమ్మా, బిర్యానీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చికెన్, మటన్, ఇదేనా తింటే? సోలో మనం టెస్ట్, నేను తింటే ఇప్పుడు బిర్యానీ నేను తింటే నాకేం టేస్ట్ వస్తుంది, కానీ సెక్స్ చేస్తే ఇద్దరికి టేస్ట్ వస్తుంది, ఇద్దరికి అనుభూతి ఉంటుంది, ఇద్దరికి ప్లెజర్ కలుగుతుంది సెక్స్లో, ఇద్దరు సుఖపడతారు. అది ఇద్దరు సుఖపట్టే తిండి అనేది ఓన్లీ సోలో, ఇది ఇద్దరు భార్య భర్త ఇద్దరు సుఖపడతారు. ఇక్కడ సామూహికంగా ఇద్దరు సుఖపడవచ్చు. ఇక్కడ మీలో అంగస్తంభన సమస్య షుగర్ వల్ల ఉన్నా, దేని వల్ల ఉన్నా నాకు కలవండి, మళ్ళీ మీ పాత వైభవం, మగధనం, మళ్ళీ అంగం సైజు, అంగం గట్టితనం అన్నీ తిరిగి వస్తుంది. మళ్ళీ బెడ్ మీద రాణించే శక్తి మీకు వస్తుంది. నిరాశ చెందొద్దమ్మా. జీవితం మనిషి అన్నవాడు ఆశజీవి. ఆశజీవే చిరంజీవి, ఎప్పుడు జీవిస్తాడు ఆడే. ఆశజీవే చిరంజీవి, సుఖజీవే చిరంజీవి. సుఖపడండి, చిరంజీవి ఎప్పుడు చిరకాలు నవ్వుతుండండి. మనం బతుకున్నంత రోజులు, మనం ఎన్ని రోజులు బతుకుతాం మనకు తెలియదు కదా, బతుకున్నంత రోజులు సుఖపడదాము, ఏ దిగులు పికర్లు లేకుండా ఉందాము, ఆరోగ్యంగా సెక్స్ చేసుకుందాము, ఆరోగ్యంగా ఉందాము, దాంపత్య జీవితం కాపాడుకుందాము, భార్య మెప్పులు పొందుతాము, ఆమె కూడా సుఖపడదాం, మనం సుఖపడదాం. ఇబ్బందులు ఉంటే నాకు కలవండి. మీకు దాంపత్య అంటే సమస్యలు ఉన్నా, మధ్య మీకు అన్యోన్యత తగ్గినా, మీకు కామ కోరికల వల్ల, మీ కామ సమస్యల వల్ల, కామశక్తి తగ్గడం వల్ల మీ దాంపత్య జీవితం పాడవుతున్నా, మళ్ళీ సంపూర్ణంగా మీరు మీ భార్యతో మంచి సంబంధాలు, మంచి సెక్స్ చేసే శక్తి, సత్తా మీలో పెంచుకోండి. నేను చెప్పే మాట ఒకటే, మీరు ఎక్కడైనా వేరే అంటే దేశాలు ఉన్నా, విదేశాలు ఉన్నాం, దేశాన లేదా లోకాన ఏ మూలనున్నా మీకు డౌట్లు, సందేహాలు ఉంటే పేట్ కన్సల్టేషన్ ఇచ్చి నాతో మాట్లాడి డౌట్లు క్లియర్ చేసుకొని మందులు తెప్పించుకుంటారా, లేకుంటే వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటారా, మీ ఇష్టం, మీ మీద వదిలిపెడుతున్నాం. అప్పటి వరకు సెలవు.